హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్ కి ఎంట్రీ ఇచ్చినటువంటి హెచ్ఎంపీవీ వైరస్ కరోనాకి పుట్టినిల్లైనటువంటి చైనాలో మరొక భయంకరమైన వైరస్ బయటపడింది. అదే హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులు రోజు రోజుకి చైనాలో అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒక్క వారం రోజుల్లోనే చైనాలో 200 మందికి పైగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడి మరణించినట్లు చైనా ప్రకటించింది. దీనికి తోడుగా ఎమర్జెన్సీని ప్రకటించింది చైనా ప్రభుత్వం. ఇక భారతదేశంలో కూడా 3 కేసులు నమోదయ్యాయి. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం ఈ రోజు అంటే ఒక్క రోజులో ఇండియాలో 3 కేసులు, బెంగళూరులో 2 కేసులు, అహ్మదాబాద్ లో 1 కేసు నమోదైంది. దీంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ లక్షణాలు నిమోనియాని పోలి ఉంటాయి. అత్యధికంగా హెచ్ఎంపీవీ వైరస్ చిన్న పిల్లల వయసులో ఉన్న వారికి అత్యధికంగా సోకుతుంది. అంటే 5 సంవత్సరాల లోపుండే పిల్లలు అత్యధికంగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని, దీంతో కాలేజీ స్కూల్ విద్యార్థులందరూ కూడా అప్రమత్తతగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా మహమ్మారి లాగే హెచ్ఎంపీవీ వైరస్ కూడా అంటువ్యాధి. షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, జలుబు దగ్గు ద్వారా కానీ అత్యధికంగా వ్యాప్తి చెందుతుంది ఈ హెచ్ఎంపీవీ వైరస్. ఒక్క రోజులో భారత్లో 3 కేసులు నమోదయ్యాయంటే దీన్ని వ్యాప్తి ఎంత భయంకరంగా ఉంటుందో మనందరం అర్థం చేసుకోవాలి. దీనికి తోడుగా అత్యధికంగా వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే లాక్డౌన్ పెట్టడమే ఉత్తమం అనే కథనాలు కూడా వస్తున్నాయి. దేశ లాక్డౌన్ కి మీరు ఏకీభవిస్తారా లేదా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.